నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజహితం వీధుని ఫోకస్ కార్యక్రమంలో ఈ రోజు మనకు మనం ఆంధ్రప్రదేశ్ నుంచి మనం తీసుకున్నట్టయితే మాల మహానాడులో స్టేట్ యూత్ విద్యార్థి విభాగానికి ప్రెసిడెంట్ అలాగే వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి కూడా మరి ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. చిన్న వయసు నుంచి కూడా రాజకీయం అంటే ఆయనకు ఎందుకు ఇష్టం. సో వాటర్ బాటిళ్లలో అమ్ముకుంటూ ఆటోలలో ఐస్ క్రీమ్లు అమ్ముకుంటూ వివిధ రకాలు ఎంతో కష్టపడి గంజి దాగిన వ్యక్తి, బెంజిలలో తిరిగినటువంటి వ్యక్తి రాజకీయం ఎలా మరి లవ్ మ్యారేజ్ చేసుకొని రాజకీయంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు, రాబోయే రోజులలో వైఎస్ఆర్సీపీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మాల అశోక్ కుమార్ మనతోటున్నాడు. ఆయన మరికొన్ని విషయాలు తెలుసు. నమస్తే అండి. నమస్తే సార్. గ్లాడ్ టు మీట్ యు సార్. అంటే ఎందుకు గ్లాడ్ టు మీట్ యు అంటారంటే రాజకీయం అనగానే ఈ రోజులలో చూస్తూనే ఉన్నాం మొత్తం డబ్బు మయం అంతా కూడా. అలాంటి స్థాయిలో ఒక చిన్న కుటుంబంలో ఉండి పైకి రావటము, ఒక అది కులంలో కావచ్చు, అటు చూసుకున్నట్టు రాజకీయంలో కావచ్చు, ఇవన్నీ తెలుసుకున్నందుకు మీ నుండి నేను బాగా ఇన్స్పైర్ కూడా అయ్యాను. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం చాలా వరకు కూడా రాజకీయం అంటే ముళ్ళ కంపాని, బురద కంపాని, ప్రజలందరూ కూడా అట్లా ఉండరని. సో మొదటగా కంగ్రాచులేషన్ చెప్తూనే మీ పార్టీ లేకున్నప్పటికీ కూడా ఎప్పుడు పార్టీ ఉండదు అనలేము, ఎప్పుడు ఉంటుంది అని కూడా అనలేము. సో మొదట అశోక్ కుమార్ గారు, మాల అశోక్ కుమార్ గారు, సో నాకు చిన్న పాయింట్, మీరు వాటర్ బాటిల్ అమ్మారంట నిజమేనా సార్? వాటర్ బాటిల్ అని కాదు, చిన్నప్పుడు మన వాటర్ ప్యాకెట్స్ అవి ఉంటాయి కదా, మా నాన్నగారి డబ్బు వచ్చి అంత దిగిపోయిన తర్వాత అప్పట్లో కొంతమంది నాన్నని ఏదో ఇబ్బంది పెట్టిన తర్వాత బస్సులో బస్ స్టాండ్ దగ్గర ఒక కూల్ డ్రింక్ షాప్ ఉండేది అనమాట. అప్పుడు నాకు ఒక 8 సంవత్సరాల వయసు. అప్పుడు నేను ట్రే తీసుకొని వాటర్ ప్యాకెట్లు బస్సులో ఎక్కడం కానీ, ఆ కండక్టర్ ఇబ్బంది పెడితే తలపైన టొంగలేస్తే ఇవన్నీ తట్టుకొని కానీ అప్పటి నుంచి కిందకు వచ్చి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. మన ఐస్ క్రీమ్ బండిలో ఐస్ క్రీమ్ అమ్ముకోవటం కానీ, బ్యాటరీ ఇన్వర్టర్ షాపులు, ఇటువంటివన్నీ చిన్న పనులన్నీ చాలా చేసాం. జనరల్ గా మోడీ ఛాయ్ మాడ అని విన్నాము. సో అంటే మీరు చెప్తుంటే కూడా చాలా మంది ఉన్నారని తెలుస్తుంది. అవునవును సార్. ఇటువంటివి చిన్న చిన్న పనులన్నీ చేసుకొని వచ్చిన తర్వాత నా 10th ఇంటర్మీడియట్ టైంలో ఒక ఆర్టీఓ ఆఫీస్లో చిన్నగా ఏదో జాబ్ వస్తే, అంటే వేరే ఏజెంట్ దగ్గర జాబ్ చేస్తూ నేను అట్లా జనాల్లోకి పరిచయం కావడం జరిగింది సార్. మా నాన్న ఒక ఆయిల్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు అనమాట, ఐటీసీ అనే కంపెనీలో. ఆయన తర్వాత ఆయన కంపెనీలో నేను కూడా ఆపరేటర్గా కొన్ని రోజులు పనిచేస్తూ, నేను అట్లాగే నాకు ఏంటంటే సార్ చిన్నప్పటి నుంచి ఒక డబ్బు అనేది ఒక చిన్న పిచ్చిగా పడిపోయాను. చిన్నప్పటి నుంచి అది ఏ పని ఉంటే ఆ పని చేసుకుంటూ ఉండేటోని అనమాట. కాకపోతే మనం ఎంత చేసినప్పటికీ డబ్బు, మిడిల్ క్లాస్ అనే మాట, మా నాన్న పడిన ఇబ్బందులు ఇవన్నీ కాకుండా మనం సొంతంగా ఏదైనా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఎప్పుడైతే మన హైదరాబాద్లో అడుగు పెట్టాల్సి వచ్చింది సార్. 2014లో నేను హైదరాబాద్కి వచ్చాను. 2014లో వచ్చారు. మరి మాల మహానాడులు ఎప్పుడు వచ్చారు సార్? నేను 2020లో నాకు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను మా అమ్మాయి, అంటే లవ్ సింపుల్గా అయిందా లేకపోతే చేజింగులు, కర్రలు, కట్టలు ఏం లేవా? ఏం జరగలేదు సార్. అప్పటిదప్పుడు ఒక 1-2 months పరిచయంలోనే మేము అండర్స్టాండింగ్లో మ్యారేజ్ చేసుకున్నాం. ఆ తర్వాత లాక్డౌన్ టైంలో వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో నా భార్య గారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అది తీసుకొని నేను అక్కడ ఊర్లోనే సెటిల్ అవ్వాల్సి వచ్చింది, ఇక్కడ రాకోకుండా. ఇంకా అప్పటి నుంచి నేను రాజకీయం స్టార్ట్ చేయాల్సి వచ్చింది సార్. కర్నూలు డిస్టిక్ సార్. కర్నూలు డిస్టిక్ అదోని అక్కడ ఉన్నాము. కాకపోతే ఇక్కడ ఇంతకు ముందు ఉన్నప్పుడు హైదరాబాద్లో చిన్న చిన్న ఐటీ కంపెనీల్లో కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇండస్ట్రీలో కావచ్చు, అన్ని చిన్న చిన్న పనులన్నీ చేసాం. కాకపోతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఊరికి వెళ్ళి సెట్ అవుదాం అనేది నా ఉద్దేశం సార్. బాగా ఇప్పుడు జనరల్గా మనం చూసుకున్నట్టయితే వాటర్ బాటిల్ అమ్మిన వాళ్ళు ఇంకా వాటర్ బాటిల్ అమ్మటమే, ఇంకా ఏది చేసినప్పటికీ కూడా అదే పనిలో ఉన్నారు. కానీ మీరు బెంచ్ దాకా వెళ్ళారు అంటే ఏమన్నా దొరికిందా వాటర్ బాటిల్ అమ్ముతుంటే? సార్ లేదు, బెంచ్ వరకు అంటే ఇది చాలా మంది అడిగారు సార్. దీనికి కూడా క్వశ్చన్ చెప్పాలి. నేను లాక్డౌన్ కంటే ముందు, నేను లవ్ మ్యారేజ్ చేసుకోక ముందు మా మిస్సెస్ దగ్గర ఉన్నప్పుడు ఏదైతే నేను ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నానో, జేపీ మార్గన్ అనే కంపెనీలో నాన్ ఐటీ బేస్ కింద జాబ్ చేసేటోని. అప్పట్లో నేను ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో చేసేటోని. నేను ఒక 2 వెహికల్స్ జైలో కార్లు తీసుకొని ట్రాన్స్పోర్ట్లో పెట్టాను. నాకు అక్కడ కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఈ ఇన్కమ్స్ అన్ని తీసుకొని ఇప్పుడు నన్ను అడగచ్చు బెంజ్ కార్ ఏంటి, స్కోడా కార్ ఏంటంటే అన్నీ ఒకేసారి కొనుక్కొని రాలేదు సార్. నేను ఫస్ట్ ఒక స్కార్పియో తెచ్చాను, దాని తర్వాత దాన్ని ఎక్స్చేంజ్ చేసి స్కోడా తీసుకున్నాను, దాని తర్వాత ఎక్స్చేంజ్ చేసి బెంజ్ తీసుకున్నాను. కాకపోతే వీటన్నిటి ఖరీదు నేను చెప్పాలంటే బెంజ్ కార్ ఒక 4-4.5 లక్షల్లోనే సెకండ్ హ్యాండ్లో కొన్నాను తప్ప నేను సొంతంగా కొనలేదు. జనాల ఉద్దేశం ఏంటంటే వీడు బెంజ్ కార్ తీసుకున్నాడు అవి ఇవి. కొంతమంది అన్నారు భార్య ఆస్తి కూడా కలిసి వచ్చింది ఇవన్నీ అని. అవన్నీ నేను జనాల మనసుకి వదిలేస్తాను సార్. మేము బెంచ్లో తిరగాల్సిన అవసరం ఏర్పడింది మరి సార్? చిన్న వయసులో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ జనాలు మనకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, మనిషిని బట్టను చూసి, మొన్నకేదో సినిమాలో వచ్చింది, మనిషిని డబ్బు ఒంటి మీద కనిపిస్తేనే విలువ వస్తుంది అన్నట్టు, నాకు చిన్నప్పటి నుంచి నేను పడిన కష్టాలు నేను బాగా కనిపించాలి అని చెప్పేసి మన అల్లు అర్జున్ సినిమాలో 10 రూపాయలు 100 రూపాయల టీషర్ట్ దొరుకుతామా దొరకమా అనే సిచ్యువేషన్ ప్రకారం నేను తక్కువ డబ్బు పెట్టినా మంచి బ్రాండ్ వాడదాం అనేది నా ఉద్దేశం. బ్రాండ్ లాగా కనిపించాలనేది నా ఉద్దేశం. జనాల్లో ఎప్పటికైనా ఒక లీడర్ కావాలి, ఏదైనా జనాలకి సేవ చేయాలి, ఇదే ఉద్దేశం మీదే నేను ముందుకు వచ్చాను సార్ లైఫ్లో అంతా. ఓకే, జనాలకు సేవ చేయాలి, జనాలకు అంటున్నారు కదా, జనాలకు సేవ చేయాలంటే డబ్బు కూడా అవసరమే కదా, మరి చేశారా మరి?
సార్ నాకు తోచినంత వరకు చిన్న చిన్నవి ఏమన్నా నా కళ్ళు ఎదురుగా ఏమైనా యాక్సిడెంట్లు జరిగితే వాళ్ళని హాస్పిటల్ చూపించడం కానీ, వాళ్ళ ఇంటికి రేషన్ గీషన్ వేయడం కానీ, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి ఖర్చు, బ్యానర్లు గిన్నెలు కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ భోజనాన్ని మీద ఖర్చు పెట్టడం కానీ, నా వీలైనంత వరకు చిన్న చిన్నవి ఏమైనా పుట్టినరోజులు ఉంటే ఈ అనాథ ఆశ్రమంలో చేసుకోవడం కానీ, నా కొడుకు పుట్టినరోజు అయితే కూడా ఒక 20-30 మందిని పిలిచి భోజనాలు పెట్టడం కానీ, నేను ఇటువంటివి చేస్తూ ఉన్నాను సార్. సమాజంలో ఏదైనా ఎవరికైనా సహాయం కావాలంటే టక్కుమని పోయి తొందరగా నేను సహాయం చేసే విధంగానే నేను పనిచేసిన ఇప్పటి వరకు. భోజనం మీద అంటారు మరి, మాల మహానాడు లాంటి కార్యక్రమాలు పెద్ద పెద్ద స్టేజ్లు వేసి పెట్టిన సందర్భాలు, ఆ సందర్భాల్లో కూడా చాలా వరకు ఖర్చు పెట్టినా సార్. నన్ను నాయకుడు కాకూడదని చెప్పి నా సొంత కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా నన్ను ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా నేను ఈ స్టేజ్ల కంటే బ్యానర్లకి కావచ్చు, ఖర్చులకి కావచ్చు, వీటన్నిటికి కూడా నేను సొంతంగా నా చేతి నుంచి డబ్బులు పెట్టాను సార్. కాకపోతే వాళ్ళు ఫండింగ్లో తీసుకున్నా కూడా నేనైతే నా చేతి నుంచి నా స్తోమత ఎంత ఉందో అంతవరకు చేసిన రోజులు కూడా ఉన్నాయి. నిజమేనా? ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే దళిత సమాజ వర్గాన్ని విలేజ్ నడుస్తుంది. దీని మీద మీరు ఒక మాల మహానాడుగా ఏమైనా ఇలాంటి పోరాటాలు చేశారా? నేను నిన్ననే ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను సార్. అందులో ఒక ముగ్గురిని తీసుకొని వచ్చి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి అతి దారుణంగా కాళ్ళ మీద లాఠీలతో కొట్టడం అనేది అది పద్ధతి కాదు అని నేను భావిస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లా ఒకటి ఉంది, మనకైతే చట్టం ఒకటి ఉంది, కోర్టు ఒకటి ఉంది. ఏదున్నా వాళ్ళు మన గురించి చట్టం న్యాయం వ్యవస్థ తీసుకోవాలి తప్ప మీరు డిపార్ట్మెంట్ వ్యవస్థను మీరు చేతిలోకి తీసుకొని ఉల్లంఘించడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఆ రకంగా తీసుకొని కాళ్ళు పెట్టి ఒక దళితుడిని కాళ్ళతో తొక్కడం అనేది అది పద్ధతి కాదనేది నా ఉద్దేశం. అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇటువంటి అధికారం ఇవ్వద్దు. దాని మీద మా అధ్యక్షులు కూడా పోరాటం చేస్తున్నారు ఆల్రెడీ. దాని మీద మేము కూడా గట్టిగా చర్యలు తీసుకోవాలని మేము కూడా మీడియాకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎటువంటి తప్పు చేసినప్పటికీ కోర్టు అనేది చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు కోర్టుకి సంబంధం లేకోకుండా పోలీసులు ఈ చేతిలోకి అధికారం తీసుకోవడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. అదేంటనేది మేము దాని గురించి కూడా మేము ఫైట్ చేస్తున్నాం. ఎలా ఉంది మరి? ఎప్పుడు కూడా తెలిసినట్టు తెలంగాణకు కంటే కూడా ఆంధ్రలో వేరియేషన్ కొంచెం ఎక్కువనే ఉందని చెప్తారు. ఇళ్లకు రానియకపోవడం కూడా ఇప్పటికి కూడా దళిత సమాజ వర్గం విలేజ్ పడ్డట్టే ఉంది అని అంటారు. నిజమేనా? అవును సార్. ఇప్పటికి కూడా దాదాపు మేము ఒక 2-3 విలేజ్ల్లో పోయి గొడవలు కూడా జరిగినాయి. ఇప్పుడు కులాంతర హత్యలు కూడా జరుగుతున్నాయి. దాదాపు కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని కూడా చంపడం జరుగుతుంది. ఈ మధ్యలో మన ఒక అదమ్ స్మిత్ కావచ్చు, ఇటువంటి చిన్న చిన్నవి కులాలకి సంబంధించి చిన్న చూపు ఇంకా తగ్గలేదు సార్. మా సైడ్ కొన్ని ఊర్లలో గుళ్ళల్లో కూడా రానికోకుండా ప్రవర్తిస్తున్నప్పటికీ మేము ఫైట్ చేసి కొన్ని గుళ్ళల్లో కూడా మన వాళ్ళు వెళ్ళేటట్టు కూడా మేము చేసాము, మా కమిటీ సభ్యులందరూ కలిసి. కాకపోతే ఇప్పటికీ ఇటువంటివి అనేది మన సైడ్ జరుగుతూనే ఉన్నాయి సార్. దాన్ని ఎస్సీ అంటే ఏదో చిన్న చూపు, దళితులు అనగానే చిన్న చూపు అనేది కొంతమందికి అట్లా అగ్రకులాలకి పడిపోయింది సార్. అంబేద్కర్ అన్నారు ఎప్పుడైతే దర్జాగా ఒక దళితుడు తిరగగలుగుతాడో ఆ రోజు నేను ఇచ్చిన రాజ్యాంగం పనిచేస్తుంది అన్నట్టు అది ఇంకా అది రావాలని కోరుకుంటున్నాను సార్. దానికి అధికారులు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మత మార్పిడి ఈ యొక్క భావం చేతనే మత మార్పిడి కూడా ఎక్కువ అవుతుందంటారు. వాస్తవం అందులో సార్ మత మార్పిడి అంటే నేనేమంటున్నాను సార్, కొంతమందికి ఇప్పుడుండే సిచ్యువేషన్లో ఇప్పుడు మన తల్లి ఎవరు, మన తండ్రి ఎవరు అనేది మనం తెలుసుకోవాల్సింది ఉంది సార్. ఇప్పుడు మనం ఒక కుటుంబంలో పుట్టి ఒక క్యాస్ట్లో పుట్టి ఎవరో డబ్బాశ చూపించారనో ఏదో జరిగిందనో ఇంకొక మతంలోకి వెళ్ళి ఆ తర్వాత మనకు వచ్చే రిజర్వేషన్లు ఏమున్నాయో అదే పేరు మీదే మళ్ళీ ఇవి పొందడం అనేది కరెక్ట్ కాదని నేను భావిస్తాను. ఎందుకంటే సమస్యలు కుటుంబంలో సమస్యలు ఉంటాయి, భార్యతో సమస్యలు ఉంటాయి, కొడుకులతో సమస్యలు ఉంటాయి. కానీ సమస్యలున్నంత మాత్రం వల్ల ఆ కొడుకు నా కొడుకు కాదని, ఆ తండ్రి నా తండ్రి కాడని చెప్పుకోలేము. బాగా చెప్పారు, సంతోషం. సో ఇప్పుడు మీరు ఇట్లా మాల మహానాడులో పనిచేస్తూనే దేనికోసం ఆ మాలలో పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది అంటారు? సార్ నేను చిన్న వయసులో నేను నా ఉద్యోగాలు ఇవన్నీ వదిలేసుకొని నా భార్య ఏదైతే ఉందో గవర్నమెంట్ జాబ్ రావడంతో పిల్లలు, భార్య, సొంత ఊరు, అమ్మా నాన్న వీళ్ళని చూసుకుందామని నేను మా ఊర్లోనే ఉందామని ఫిక్స్ అయినప్పుడు నేను ఇన్ని రోజులు ఉండి నేను సొంత ఊర్లో ఏ పని చేసుకోలేను. నేను బెంచ్ కార్లో తిరిగి నేను ఒకరి కింద పని చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేనప్పటికీ నేనే సొంతంగా ఏదైనా చేద్దామని చెప్పి జనాలకి సేవ చేద్దామనే లెక్కలో నేను సంఘం కోసం ఎంచుకొని వెళ్ళిపోయాను సార్. ఆ సంఘంలో నన్ను ఎవరైతే నా పక్కన ఉన్న లీడర్లు వీళ్ళు నన్ను కించపరచడంతో నేను వాళ్ళందరినీ సంఘంలోనే అందరినీ ఎవరెవరైతే నాకు వద్దనుకున్నానో వాళ్ళని పక్కన పెడుతూ వాళ్ళకి కాకుండానే వాళ్ళ ఎదురుగానే నేను ఒక్కొక్క స్టెప్ కర్నూలు జిల్లా తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ తీసుకున్నా. ఇవన్నీ పోస్టులు నేను నా సొంతంగా నేను ఖర్చు పెట్టుకుని నేను తీసుకున్నాను సార్. ఎక్కడైనా మన అంబేద్కర్ బోర్డులో ఏరియాకి ఏమైనా ఓపెన్ చేయడం కావచ్చు, విగ్రహాలకు సంబంధించి ఏది ఉన్నా నేను ముందుండి నేను ఫైట్ చేసుకుంటూ వెళ్తున్నాను సార్. దళితుల కోసం బాగానే పోరాటాలు చేస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళడం ఏంది మళ్ళీ? సార్ వైఎస్ఆర్సీపీ అంటే మా నాన్నగారు దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఒక కంపెనీ
కంపెనీలో పనిచేస్తాను, ఐటీసీ అనే కంపెనీలో. అక్కడ మన బాలనాగిరెడ్డి అని మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు సార్. వాళ్ళు సోదరులు 5 మంది సార్. దాంట్లో ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అయితే మా నాన్నగారు గత 20-30 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం వెంటే నడుస్తున్నాడు సార్. అయితే నాకు ప్రభుత్వాలతో సంబంధం లేకోకుండా నాకు ఆ కుటుంబం అంటే రాజకీయంలో ఆ కుటుంబం ఉంది కాబట్టి మా నాన్నగారి తర్వాత నేను ఆ పార్టీలోనే ఉండాలని సెలెక్ట్ చేసుకొని నేను ఆ పార్టీలోకి రావడం జరిగింది సార్. పార్టీలోకి రావంగానే మనోజ్ రెడ్డి అన్న, జయ మనోజ్ రెడ్డి అన్న, ఆయన యూత్ లీడర్, మంచి ఫాలోయింగ్ ఉన్న మనిషి. అయితే ఆయన నన్ను చాలా ప్రేమగా దగ్గరికి తీసుకోవడం జరిగింది సార్. ఆయన ప్రేమగా దగ్గర తీసుకొని ఎమ్మెల్యే గారి లెటర్ ప్యాడ్ ఇప్పించి నాకు డిస్టిక్ స్టూడెంట్ సెక్రటరీ పోస్ట్ ఇప్పించడం జరిగింది గత కాలంలో. గత ప్రభుత్వం ఉన్నప్పుడు నేను అట్లా పనిచేశాను సార్. దానికి స్టూడెంట్ యూనియన్లో రెడ్డిపోగు ప్రశాంత్ అని, మణిరెడ్డి అని ఉన్నారు అన్న వాళ్ళు, అధ్యక్షులు. వాళ్ళు కూడా మంచి నాకు ప్రోత్సాహం ఇచ్చి నీలాంటి వాళ్ళు యూత్లో ఉండాలి, ప్రభుత్వంలో ఉండాలి, స్టూడెంట్ యూనియన్లో ఉండాలి అని చెప్పేసి నన్ను కొంచెం ప్రోత్సహించడంతో నేను ఈ రాజకీయాల వైపు రావడం జరిగింది సార్. నాకు ఎక్కడైతే రాజకీయాల్లో ఇబ్బంది ఏం జరగలేదు సార్ ఇప్పటికీ. అది మనసులో పెట్టుకునే కొంతమంది కొన్ని కక్ష చెరింపు సాధ్యాలు చేస్తున్నారు. కాకపోతే అది దేవుని మీద భారం వేస్తాం సార్, అంతే. దాన్ని ఎలా అనిపించింది 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీ చూసి ఏమనిపించింది? ఒక చిన్న విషయం చెప్పాలంటే సార్, నేను ఒక ఆదోని గురించి మాట్లాడాలనుకుంటే సరే 86,000 చిల్లర వచ్చింది సార్ ఎన్డీఏ కూటమికి. 86-88,000 వచ్చింది. వైసీపీకి వచ్చేసి 75,000 చిల్లర వచ్చింది సార్. అటు 18,000 ఏమో, దగ్గర 18,000 వరకు వచ్చింది సార్ మెజారిటీ. సార్ ఇందులో చూసుకుంటే భాగంగా మూడు కూటమిలో 3 పార్టీలు కలిసినప్పటికీ 85-86 అంటే మాకు ఒక్కటి సింగిల్గా నిలబడినప్పటికీ 75 అంటే ఆ గెలుపు మాదనే మేము అనుకుంటాం సార్. మనసులో జనాలు ఏమనుకున్నా మాకు అనవసరం, రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మాది వస్తుంది అనే ధైర్యం మాకు ఉంది సార్. మెయిన్ ఎఫెక్ట్ ఏం పడింది అంటారు సార్? మెయిన్ ఎఫెక్ట్ వచ్చేసి దాదాపుగా కూటమి ప్రెజర్ పడింది సార్. ఎందుకంటే ఆ లాస్ట్ మూమెంట్లో పార్టీలు అందరూ కూటమి కావడం కావచ్చు, కొంతమందిని మభ్యపెట్టడం కావచ్చు, అంటే కొన్ని ప్లేస్లో, మా ప్లేస్లో ఏంటంటే సార్ ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళని కోరుకుందామనే ఉద్దేశం కావచ్చు. ఇవన్నిటి వల్ల అక్కడ ఓటమి అనేది జరిగింది సార్. ఆ ఓటమి కూడా మేము ఇప్పటికీ ఏకీభవించము, కాకపోతే ప్రజల తీర్పుగా సార్ మేము అంగీకరిస్తాం. ఇప్పుడు పోలవరం ఎఫెక్ట్ అని కొంతమంది అంటారు, రాజధాని ఎఫెక్ట్ అని కొంతమంది అంటారు, ఇదేలా చూడాలి సార్? ఇప్పుడు అట్లా మాట్లాడితే మనం ఏది మంచి చేయాలి, ఏది చెడ్డ చేయాలనేది ఆయన సీఎం పదవిలో ఉండి ఆయన డెసిషన్ ఏం తీసుకుంటాడు అనేది ఆయనకు తెలుస్తుంది సార్. ఇప్పుడు వీళ్ళు ఒక స్టైల్లో పోతున్నారు, మన వాళ్ళు ఒక స్టైల్లో పోతున్నారు. అమ్మఒడి కావచ్చు, ఇటువంటి చిన్న చిన్న పథకాలు కావచ్చు, ఇంటికి రేషన్ పోవడం కావచ్చు, ఇవన్నీ అప్పట్లో చాలా సాఫీగా జరిగిపోయింది సార్. మా ఇంట్లోనే ఒక ముస్లాం ఉంది, ఆమెకు పెన్షన్ కోసం మా ఇంటికి వచ్చి ఇచ్చేళ్ళేటోళ్ళు. ఇప్పుడు ఈమె బయటకు వెళ్ళి సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. నేనేమంటానంటే సార్, ఆ ప్రభుత్వం చేసిన మేలు ఇప్పుడు కాకపోయినా ఇంకా సంవత్సరంన్నరలో తెలిసిపోతుంది ఆటోమేటిక్ జనాలకు కూడా. ఆల్రెడీ ప్రభుత్వ వైఫల్యాలు కూడా కనిపిస్తున్నాయి సార్ ఇప్పట్లో. పవన్ కళ్యాణ్ నిన్న ట్వీట్ చేశాడు, ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులను సినీ ప్రముఖులందరూ కూడా భయపెడుతూ నయాన భయాన పోయిరు అని అన్నాడు. అంత భయపెట్టించారా సినీ ప్రముఖులను మీరు? సార్ యాక్చువల్గా సినీ ప్రముఖులను అంటే అదేదో ఒక చిన్న వీడియో పెట్టి చిరంజీవి గారు ఏదో మాట్లాడినప్పుడు ఈయన సరిగా మాట్లాడలేదని చెప్పేసి దాన్ని హైలైట్ చేశారు. కానీ సార్ అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే ఇప్పుడున్న దానికంటే సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా మంచిగా చూసుకున్న ప్రభుత్వం మా వైసీపీ పార్టీనే సార్. వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడు టీడీపీ వచ్చింది, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వాళ్ళకే అర్థమవుతున్నాయి సార్. దీని గురించి మనం చెప్పొద్దు, అదేంటనేది వైఫల్యాలు ఏందనేది వాళ్ళకే అర్థమవుతాయి, మనం మాట్లాడకూడదు దాని గురించి. మరి చూస్తే మీ ప్రభుత్వం లేదైనా మీరు డ్రైవర్ని కొట్టారు మరి? సార్ అంటే డ్రైవర్ని కొట్టడము అంటే ప్రభుత్వం ఉందా లేదని కాదు సార్. అయితే డ్రైవర్ని కొట్టిన విషయం ఏంటంటే సార్, నేను రాత్రి ఏదో చిన్న పార్టీ, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, అనుకోకుండా నేను ఒక పండగకని ఊరికి వెళ్ళాను సార్. ఊరికి వెళ్ళినప్పుడు ఊర్లో నేను నా ఫ్రెండ్ పార్టీ చేసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక లారీ నా మీద నుంచి ఓవర్టేక్ చేసి వెళ్ళింది సార్. ఆ సమయంలో ఆ కోపంతో నేను లారీ ఆపడం వాస్తవం, లారీ డ్రైవర్ని కొట్టడం వాస్తవం. మీరే వెళ్ళాకన్నారు పోలీసు వాళ్ళే కొట్టకూడదు తీసుకోకూడదు అని, మరి మీరు ఎలా తీసుకుంటారు క్షేత్రంలోకి? నేను అదే చెప్తున్నా, కాకపోతే అప్పుడున్న ఏదో కోపం కావచ్చు, నేనున్న సిచ్యువేషన్ కావచ్చు, అది నాదైతే తప్పు. డ్రింక్ చేశారా? డ్రింక్లోనే ఉన్నాం సార్, పార్టీలోనే ఉన్నాం. అయితే ఆ రోజు జరగడం వాస్తవం సార్, నేను పార్టీలోనే ఉన్నా, డ్రింక్లో ఉన్నా. కాకపోతే ఆయన కొట్టడం తప్పు. కాకపోతే సార్ అదేంటంటే ఒక సెకండ్లో ఇట్లా వెళ్ళిపోయింది సార్ సైడ్ నుంచి. అనిపించిందంటే నేను బతికినా ఇంకెంతే అనుకున్నా, నా ప్రాణం మీద అంత ఇబ్బంది అయింది. ఇక్కడ కట్ చేస్తే ఏం జరిగిందంటే సార్, ఇదంతా జరిగిన తర్వాత నేను ఆయన కొట్టిన తర్వాత డిపార్ట్మెంట్ వచ్చేసరికి నేను అన్నాను సార్ వాళ్ళని, పక్కలోనే ఆర్టీఓ ఆఫీస్ ఉంది, లారీ అక్కడ పార్క్ చేయండి, లేదు మనిషి చనిపోతే మీరు ఏమైనా డబ్బులు ఇవ్వగలరా చెప్పండి, మీరు లక్ష ఇస్తే కూడా బండి వదలనేసి నేను డిమాండ్ చేశాను సార్. అది లక్ష కావాలని ఉద్దేశం అయితే కాదు, నాకున్న కోపంతో ఆ మాట అన్నా సార్. దాన్ని కాస్త ఆర్టీఓ ఆఫీసర్ అని ₹1,00,000 వసూలు చేద్దామని అడిగాడు, బెదిరించాడు. అన్నీ చెప్పి సార్ నన్ను ఒక వారం రోజులు అయినప్పటికీ నన్ను
ఏ రీజన్ లేకోకుండా వారం రోజులు ఇదొక్క దాని మీద స్టేషన్లోనే నన్ను వారం రోజులు పెట్టుకొని మేము మాట్లాడతాం చేస్తామని చెప్పేసి డైరెక్ట్గా నన్ను రిమాండ్కి పంపించడం జరిగింది సార్. ఈ నాయకులు రాలేదా? సార్ మా నాయకులు మేము బయటకు వచ్చినాక మాట్లాడితే వాళ్ళు అన్నారు సార్ మనం అధికారంలో లేము, కొంచెం వరకు మనం ఓపిక పడదాం, ఏం జరుగుతాయి కానీ అంటే తట్టుకోండి అనే లెక్కలో మాట్లాడారు సార్. కానీ మంచిగా అయితే సపోర్ట్ చేశారు అంటే న్యాయపరంగా కానీ అమౌంట్ పరంగా కానీ సార్. అడ్వకేట్ పరంగా కావచ్చు, డబ్బుల పరంగా కావచ్చు, అన్ని పరంగా మా లీడర్లు మాకు సపోర్ట్ చేశారు సార్. ఇప్పటికీ వారంలో ఒక 2-3 రోజులు మా నాయకులతో నేను మాట్లాడుతూనే ఉంటాను సార్. సో ఏంటి మరి కౌన్సిలర్గా నిలబడతారని అంటారు, మరి వెళ్తారా? సార్ ఏమో దేవుడు అంత స్తోమత ఇచ్చి పెద్దలు ఉన్నారు సార్. ఇప్పుడున్న కౌన్సిలర్లు ఎవరు కాదు, సొంత నా బాబాయ్ వాళ్ళే ఉన్నారు సార్. వాళ్ళకి నేను ఎంతవరకైనా నేను సపోర్ట్ చేయడానికి రెడీ సార్. నేనైతే సొంతంగా అది కావాలని అయితే నేను అనుకుంటలేను. మా బాబాయ్ వాళ్ళు ఒకవేళ బాధ్యత ఇస్తాం తీసుకోమంటే కనుక నేను తప్పకుండా నిలబడే పరిస్థితి ఉంటుంది సార్. మీ బ్యాక్ బోన్ ఎవరు సార్? నా బ్యాక్ బోన్ వచ్చేసి నాకు మా మనోజ్ అనే బ్యాక్ బోన్ సార్. నా సొంతంగా నా కుటుంబం సభ్యులు వచ్చేసి మా ఊర్లో ఉన్న కౌన్సిలర్లు కావచ్చు, వీళ్ళు కావచ్చు. ఇంకా దానికి సంబంధించి ఫైనాన్షియల్ అంటే నాకు హైదరాబాద్లో ఒక 2-3 అన్న వాళ్ళు ఉన్నారు సార్. నన్ను నమ్ముకున్న అన్న వాళ్ళు నాకు చాలా ఇప్పటిదాకా నేను ఉండటానికి హైదరాబాద్లో ఉండటానికి కారణం కావచ్చు, నాకు ఫైనాన్షియల్ కావచ్చు. నాకు చంద్రశేఖర్ యాదవ్ అని నా తోడపుట్టిన అన్నతో సంబంధం సార్. నేను ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా, నేను ఎప్పుడు ఫోన్ చేసి అడిగినా ప్రతి సెకండ్ నాకు డబ్బులు ఇవ్వడంలో కానీ, నాకు ఆర్థిక ఇబ్బంది కానీ అన్నీ వెసులుబాట్లన్నీ కలిగిచ్చారు సార్. ఆయన సొంత అన్నలాగా చూసుకున్నాడు. ఆయన నాకు ఫుల్ బ్యాక్ బోన్గా నా పర్సనల్గా ఉన్నాడు. రాజకీయంగా వచ్చేసరికి మా ఏరియాలో మా బాబాయ్ వాళ్ళు కావచ్చు, మన కౌన్సిలర్ కావచ్చు, అందరికంటే ముందుగా మా మనోజ్ రెడ్డి అని నాకు ఫుల్గా సపోర్ట్గానే ఉన్నారు. లోకేష్ లెక్క మీరు కూడా రెడ్ బుక్, బ్లూ బుక్ రాసుకుంటారా మరి? సార్ మేము రాసుకోవడానికి బుక్లో అవసరం లేదు సార్, మైండ్లో అయితే ఫీడ్ ఉన్నాయి. అది మా టైం ఎప్పుడు వస్తుందో ఆ టైంలోన ఆ పేర్లు ఎట్లా ఇది చేసుకోవాలనేది మేము ఆలోచిస్తాం సార్ ఖచ్చితంగా. సార్ ఇప్పుడు ఆ బుక్కులు అనేవి పక్కన పెడితే ఎవరు ఇబ్బంది పెట్టారు, మా ప్రభుత్వం లేనప్పుడు ఎవరు మమ్మల్ని ఎంత కించపరిచారు, ఏమేం చేశారనే విషయాలన్నీ మాకు గుర్తున్నాయి. కాకపోతే మేము కావచ్చు, మా లీడర్లు కావచ్చు ఒకటే మాట అన్నారు సార్, ఎంతనో ఓర్పుగా ముందుకెళ్ళండి, గొడవల జోలికి వద్దు. ఎట్లాగో రాబోయే ప్రభుత్వంలో మనకు ఖచ్చితంగా మనం నియోజకవర్గంలో అయితే మనకు ఖచ్చితంగా వస్తుందనే ఉద్దేశంలో ఉన్నారు. అప్పుడు కావాలంటే ఈ బుక్లు ఏం అవసరం లేదు, పేర్లు నోటెడ్ చేసుకుందామనే ఉద్దేశంలో ఉన్నారు సార్. అశోక్ కుమార్ అంటే ఇప్పుడు మీ భార్య జాబ్ అంటున్నారు కదా, సో మరి మీరు ఆర్థికంగా ఎలా ఉన్నారు? మళ్ళీ అశోక్ కుమార్ మళ్ళీ మొదటికి వచ్చారనే వార్త ఉంది, దీనిలో చూడండి సార్. రీసెంట్గా అయితే నేను చాలా ఉన్నత స్థాయి నుంచి కిందకి పడడం జరిగింది. నేను గోల్డ్ అవి వేస్తూ బండ్లు, కార్లు ఇవన్నీ తిరగడం వాస్తవం. అయితే సడన్గా జరగడం ఏంటంటే సార్, నేను ఈ లాక్డౌన్ ఎప్పుడైతే వచ్చిందో మా భార్యకి ఉద్యోగం తీసుకురావడానికి కావచ్చు, నేను ఆ 2-3 సంవత్సరాలు రాజకీయాల్లో తిరిగినప్పటికీ నాకున్న డబ్బు ఏదైతే ఉందో ఈ జనాల్లో నా ఫ్రెండ్స్కి ఏదో చేస్తూ నేనేదో నా వంతు నేను ఒక లెవెల్లో ఉన్నా అని చూపించుకునే దాంట్లో, అంటే నేను గొప్పగా పోయి, నేను చెప్తున్నా సార్, గొప్పలకి పోయి పోగొట్టుకున్న డబ్బులు తప్ప నాకున్న డబ్బులన్నీ నేను కొంచెం చిన్న ఒక 5-6 సెంట్ల స్థలం ఉండింది, అది అమ్ముకోవడం జరిగింది, నా కార్లు అమ్ముకోవడం జరిగింది. లాస్ట్కి నేను డీప్ స్టేజ్కి రావడం కూడా జరిగింది సార్. అయితే ఈ మధ్య ఇంకా అది డీప్ స్టేజ్కి వచ్చి రాజకీయాలు కూడా లాస్ట్కి రాజకీయం కూడా ఓటమి వచ్చేసరికి నేను ఏం చేయాలో తెలియక హైదరాబాద్కి వచ్చి నేను ఇప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ చేస్తూ చిన్నది ఒక హోటల్ పెట్టుకున్నాను సార్. మన వైన్ షాప్ దగ్గర ఒక చిన్న హోటల్ పెట్టుకున్నాం మా మామగారి దగ్గర. అది పిల్లలు నడిపిస్తున్నారు. నాకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ అక్కడ ఉంది. ఇంటి దగ్గర భార్యకి జీతం వస్తుంది, ఆమె సపోర్ట్ అమ్ముకుంది. కాకపోతే నాకు నెలకు ఒక 40-50 వేలు ఇందాక చెప్పిన చందన్న గారు నాకు నెలకి శాలరీ చొప్పున ఇస్తున్నారు సార్. మీ లక్ష్యం ఏంది సార్? రాజకీయాల్లోకి కొంచెం ముందుకు రావాలని చెప్పేసి దిగాం సార్. అది బురద లాంటిది, మనం దిగిన తర్వాత మనం వద్దనుకుంటే వదలదు. రాజకీయంలో మాత్రం ఏదో ఒక స్థాయికి అయితే వెళ్ళాలనేది నా ఉద్దేశం సార్. జనాలకి సేవ చేయాలనే ఉంది, కానీ ఆ విషయం చెప్పిన జనాలు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే అందరు మాటలు చెప్పి ఇది చేస్తున్నారు. నా మనసులో అయితే అదే ఉంది సార్. నేను పుట్టి పెరిగి ఇంతకాలమైనా నా సొంత ఊరిలో, నా సొంత ఏరియాలో సార్, నేను ఇప్పటిదాకా ఒకరి షర్ట్ కాలర్ పట్టుకున్న రోజు లేదు, ఒకటి నా కాలర్ పట్టుకున్న రోజు లేదు. నేను అలా బతికే ఇప్పటిదాకా. ఈ మధ్యలో నా మీద ఒక చిన్న కేసు విషయం నింద వేసినా కూడా నేను ధైర్యంగా దర్జాగా నేను నా ఊర్లోనే నేను తిరగగలను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.